నమస్తే, వెల్కమ్ టు హారిప్రియాస్ మీడియా. మనతో పాటు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, రేపే ఎందుకు సార్ పాలమూరు యాత్ర పెట్టుకున్నారు, చెలో పాలమూరు అని? అమ్మ, ఈరోజు నేను ఒక విషయం ఏంటంటే, మేడిగడ్డ విషయం ఆల్రెడీ ప్రజలకు తెలుసు. మేడిగడ్డలో జరిగిన అవినీతి, మేడిగడ్డలో జరిగిన అక్రమాలు, మేడిగడ్డ ప్రాజెక్టు యొక్క పరిస్థితిని కూడా పూర్తిగా మీ మీడియా మిత్రుల ద్వారానే ప్రజలకు తెలియజేస్తాం. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు మళ్ళీ మేడిగడ్డ కూతున్నామని చెప్పేసి సిగ్గు ఎగ్గు లేకుండా చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి టీఆర్ఎస్ వాళ్ళు మేడిగడ్డ ప్రాజెక్టు విషయాలను విజిట్ పెట్టుకున్నారు. సో మేమేం చేస్తున్నాం అంటే, పాలమూరుకు జరిగిన అన్యాయం, నాట్ ఓన్లీ కాళేశ్వరనే మోసం చేసేసారు. కాళేశ్వరం పట్ల మొత్తము అవినీతి చేసేసి ఆ ప్రాజెక్టు కూలిపోయే విధంగా ఈరోజు దానికి పూర్తి బాధ్యత టీఆర్ఎస్ వాళ్ళది. ఈరోజు అది కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు చేస్తున్న మోసాలను తెలియజేసి పాలమూరుకి ఏ విధంగా అన్యాయం చేసిరో ఆ విషయాలను కూడా ప్రజలకు తెలియజేయాలనే ఈరోజు మేము పాలమూరు రంగారెడ్డి సందర్శన పెట్టుకున్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో పూర్తిగా పాలమూరుకు అన్యాయం జరిగిందంటారా? వాస్తవం. ఎందుకంటే 2015లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిరు కేసీఆర్, గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2015 జూన్ 11వ తారీఖు శంకుస్థాపన చేసి 3 సంవత్సరాల ప్రాజెక్టు పూర్తి చేసని చెప్పేసి 8 సంవత్సరాలైనా ఆ ప్రాజెక్టును పూర్తి చేయలే. ఇప్పటికే దాదాపు వాళ్ళు ఉన్నంత వరకు అంటే డిసెంబర్ 2023 వరకు ఖర్చు పెట్టింది ఎంత అంటే 28,012 కోట్లు ఖర్చు చేసి 1 ఎకరాకు నీళ్ళు ఇయ్యలే. 1 ఎకరాకు నీళ్లు రాలే. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కింద 1 ఎకరాకు నీళ్లు రాలేదంటే వాళ్ళు చేసిన అవినీతి అంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సో అవన్నీ కూడా తెలియజేసి ప్రజలకు వాళ్ళు ఏ విధంగా మోసం చేశారు అనే విషయాలన్నీ కూడా తెలియజేయాలనే రేపు ఆ ప్రాజెక్టు సందర్శన పెట్టుకున్నాం. అంటే మా హయాంలో పాలమూరు సస్యశ్యామలంగా ఉంది, నీరు బాగా పారుతుంది అని బీఆర్ఎస్ అంటుంది. మీరు కావాలని బురద చల్లుతున్నారు అంటుంది. అమ్మ, ఇప్పుడు నిజంగానే వాస్తవంగా వాళ్ళు పాలమూరును సస్యశ్యామలం చేసింటే, పాలమూరు వలసలు ఆపింటే కాంగ్రెస్ పార్టీకి 12 సీట్లు గెలిపారు ప్రజలు. ఈరోజు మేము 12 సీట్లు గెలిచినామంటే పాలమూరుకు వాళ్ళు అన్యాయం చేసిరు, నల్లగొండకు వాళ్ళు అన్యాయం చేసిరు, ఖమ్మంకు అన్యాయం చేసినట్టే దక్షిణ తెలంగాణను పూర్తిగా వివక్ష గురి చేసిరు. కాబట్టే ఈరోజు ప్రజలు ఆ తీర్పిచ్చారు. అయినా కూడా వాళ్ళకి బుద్ధి రాకుండా ఇంకా పాలమూరు నేను అంటా ఉన్నా, ఈరోజు పాలమూరు రంగారెడ్డికి వాళ్ళు వచ్చినాక 1 ఎకరాకు అంటే పాలమూరు జిల్లాకు అదనంగా 1 ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలే. 1 ఎకరాకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కట్టిన ప్రాజెక్టులు ఏవైతున్నాయో, ఇప్పుడు ఈరోజు జూరాల ప్రాజెక్టు కానీ, సరళసాగర్ కానీ, కోయిల్ సాగర్ కానీ, నెట్టెంపాడు కానీ, జూరాల కానీ, అదేవిధంగా సంగమండ కానీ, కోయిల్ సార్ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో కట్టిన ప్రాజెక్టుల ద్వారా వస్తున్న నీళ్ళే తప్ప టీఆర్ఎస్ వచ్చినాక అదనంగా 1 ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. అది వాస్తవం. అంటే ఇప్పుడు ఆంధ్రాకి నీళ్ళు ఇద్దామన్న ఉద్దేశంతో తెలంగాణకు అన్యాయం చేసిరంటవా? వాస్తవం. అది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. ఈరోజు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 44,000 క్యూసెక్కులు తీసుకుపోతా ఉండేవాళ్ళు. ఈరోజు 92,000 క్యూసెక్కుల నీళ్లను వాళ్ళు తరలించకపోతా ఉన్నారు అక్రమంగా. అయినా కూడా దాన్ని పట్టించుకోకుండా కేసీఆర్ గారు జగన్ గారితో అలైబలై కలిసి తిరుగుతున్నారంటే మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లాగో అన్యాయం జరిగింది, అందుకోసమే మనం తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో కూడా అన్యాయం జరిగింది. దానికి కారణం ఎవరు? కేసీఆర్ గారు. ఈరోజు 11 టీఎంసీల నీళ్లు డైలీ ఆంధ్రప్రదేశ్లో తరలించకపోయారు. ఈరోజు కేసీఆర్ శ్రీశైలం పరిస్థితి చూస్తే మొత్తం నీళ్ళని అడిగంటిపోయినాయి. అవన్నీ కూడా వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో దోచుకపోయారు. అయినా కేసీఆర్ పట్టించుకోలే. ఇవన్నీ మోసాలే కదా. కేసీఆర్ మోసం చేసింది కాబట్టి ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పారు. ఈరోజు అంటే కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టుల వల్లే ఆంధ్రాకి నీళ్లు పోతున్నాయి, మాదేం తప్పు లేదని అంటున్నారు కదా. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టుల ద్వారా ఎక్కడ కూడా నీళ్లు అదనంగా పోవట్లే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు అన్యాయం జరిగింది కాబట్టే తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ వచ్చినాక మన వాటాకు రావాల్సిన నీళ్లు ఈరోజు కృష్ణా రివర్ ఉంది, కృష్ణ పరివాహక ప్రాంతం ఏదైతుందో క్యాచ్మెంట్ ఏరియా 68% మన తెలంగాణలో ఉంది. అంటే దాదాపు 68% అంటే దాదాపు 500 టీఎంసీలు మనకు రావాలి. కానీ ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు? 299 టీఎంసీలకే వాళ్ళు ఒప్పుకొని ప్రతి సంవత్సరం ఒప్పుకోవడం వల్లనే వాళ్ళు అదనంగా నీళ్లు ఆంధ్రప్రదేశ్లో తరలించకపోతున్నారు. ఈరోజు దాంట్లో భాగంగానే రోజు 11 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్లో తీసుకుపోయారు నీళ్లు. శ్రీశైలం ఖాళీ చేసేసారు. ఈరోజు శ్రీశైలంలో పరిస్థితి ఘోరంగా ఉంది. ఇవన్నీ కూడా జరిగినాయి. ఎందుకు జరిగినాయి? కేసీఆర్ యొక్క అసమర్థత, అవినీతి వల్లనే ఇవన్నీ జరిగినాయి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో దోషులకి శిక్ష పడుద్దంటారా మీ హయాంలో? ఖచ్చితంగా మా చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఇప్పుడు ఎంతకు మేము ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించారు. సిట్టింగ్ జడ్జి అపాయింట్ అయినప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయి. దాని కారకులు ఎవరో నిపుణులు ఆల్రెడీ రిపోర్ట్స్ ఇచ్చారు. దాన్ని కుంగిపోవడానికి కారణం మీద కూడా రిపోర్ట్స్ ఇచ్చారు కాబట్టి దాని ప్రకారం యాక్షన్ ఉంటుంది. మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా, ఇప్పుడు పాలమూరుకి నీళ్లు తీసుకురాగలుగుతా అనుకుంటున్నారా? 100% మేము మా ముఖ్యమంత్రి గారికి పదే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ద్వారా మా పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్.